ఇప్పుడు ఈ ఫోటో చూశారు కదా, ఈ ఫోటో చూస్తూ స్ట్రెస్ ఫీల్ అయి పడిపోయి ఉంటుంది. మీ అమ్మాయ్యా ఎక్కడుంది? ఫారెన్లో చదువుకోవడానికి పంపించారా? అర్జెంటుగా వచ్చేయమని చెప్పండి. ఈవిడ కండిషన్ ఏం బాగోలేదు. తను ఫారెన్లో ఉంటే పిలిచేవాళ్ళమమ్మా, కానీ ఎక్కడుందో తెలీదు. చిన్నప్పుడే వీళ్లకు దూరం అయిపోయింది. ఐఎమ్ సారీ. మేడం, ఇలా స్ట్రెస్ ఫీల్ అయితే మా గుండమ్మ ప్రాణాలకు ఏమైనా ప్రమాదమా? అవునమ్మా. చూడండి, చిన్నప్పుడే పుట్టిన బిడ్డ దూరం అయిపోతే ఆ తల్లి పడే ఆవేదన ఎలా ఉంటుందో నాకు తెలుసు. కానీ నేను చెప్పేది కూడా అర్థం చేసుకోండి. ఆవిడ ఇంకెప్పుడు ఇంత స్ట్రెస్ కి ఫీల్ అవ్వకుండా మీరే చూసుకోవాలి. ఇంకొకసారి ఇలా జరిగితే మాత్రం ప్రాణానికే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అలాగే డాక్టర్. వస్తాను. అలాగే. గుండమ్మ, ఏంటిది? గుండు, డాక్టర్ గారు ఏమన్నారో తెలుసా? నువ్వేమో నీ కూతురు గురించి స్ట్రెస్ ఫీల్ అవుతున్నావంట. ఇలా గనక స్ట్రెస్ ఫీల్ అయితే నీ ప్రాణాలు పోయే అవకాశం ఉందని కూడా చెప్పారు. నీకేవైనా అయితే మేమందరం ఏమైపోతాం చెప్పు? ఏంటమ్మా ఇది? నీ కూతురు గురించి ఆలోచించొద్దు అని చెప్పలేదు, కానీ ఆలోచిస్తే పరిస్థితి ఏంటో డాక్టర్ చెప్పారు. అర్థమైంది కదమ్మా? భగవంతుడి దయవల్ల ఏదో ఒకరోజు నీ కూతురు నీ కళ్ల ముందుకొస్తే తన్ని చూసుకొని దగ్గరికి తీసుకోవడానికైనా నువ్వు బావుండాలి కదమ్మా. ఇంతకాలం మన కూతురు మన దగ్గరికి వస్తుందని ఆశతోనే కదా బ్రతుకుతున్నాం. ఇప్పుడెందుకు ఆశ వదిలేసుకుంటున్నాం? ఎందుకంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం? తెలిసి మనం ఎవరికి అన్యాయం చేయలేదు కాబట్టి ఆ దేవుడు మనకు అన్యాయం చేయడు గుండమ్మ. ఏదో ఒకరోజు మన కూతురు మన దగ్గరికి వస్తుంది. ఇంకెప్పుడండి? ఊరుకో 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 గుండమ్మ. ఓహో, ఇది ఫోటో చూస్తే కూతురు గుర్తొస్తుంది, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతుందన్నమాట. చండి, ఏం చేస్తున్నావు? తలుపెందుకేసా? ఏమైంది వీడికి? ఇవాళ ఇలా రెచ్చిపోతున్నాడు. అసలు నీ ప్రాబ్లం ఏంటి అక్షిత? నిన్నే అడుగుతుంది. నాకు భారీగా ఉండాలని అనిపించట్లేదా నీకు? చెప్పు. అలా మాట్లాడుతున్నావేంటి? మరి నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావేంటి? ఎప్పుడొచ్చినా నన్ను అవాయిడ్ చేస్తూనే ఉంటావు. సీరియస్ అయితే సారీ అని కన్నీళ్ళు పెట్టుకుంటావు. అయితే అటైనా ఉండు, లేకపోతే ఇటైనా ఉండు. నేనంటే ఇష్టం ఉందా లేదా? వదిన అన్నయ్య పైకి ఎంత తిట్టుకుంటూ ఉన్నా ఎంత హ్యాపీగా ఉన్నారో తెలుసా? టెన్షన్ పడ్డం లేదు, ఇరిటేషన్ వస్తుంది. ఏమైంది? ఏమైందా? ఆ చంటికి హెడేక్ వస్తుందంట, నేను ఆయిల్తో మసాజ్ చేయాలంట. తప్పే ఉంది, మీ ఆయనే కదా. అయితే మాత్రం నాకు చెయ్యాలని లేదు. ఎప్పుడు నేను సీరియస్ అయితే తను కూల్ అయిపోయేవాడు. సరే, నేనేదో ప్రాబ్లంలో ఉన్నానని తను దూరం అయిపోయేవాడు. కానీ ఇవాళ అలా లేదు. ఫస్ట్ టైం తాడో పేడో తేలుద్దామన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కొత్తగా ఉంది భువన. ఏమైంది? ఏంటి కొత్తగా ఉంది? ఏం లేదాంటీ, చంటికి హెడేక్ వస్తుంటే మసాజ్ చేయమన్నాడంట. అక్షిత ఏమో ఇష్టం లేదు అని చెప్పొచ్చేసిందంట. అక్షిత ఇష్టం లేకపోవడం ఏంటి అక్షిత? ఆంటీ, అది చూడు, ఎంతైనా వాడు నీ భర్త. వాడికి ఎందుకు దూరంగా ఉంటున్నావో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. ఆ పల్లవి వాళ్ళందరూ డ్రామా ఆడి నాకిచ్చి పెళ్లి చేస్తారు. చూడక్షిత, నువ్వు ఇరిటేషన్లో ఉన్నప్పుడు వాడు నీకు దగ్గర అవ్వాలనుకుంటున్నాడో, లేకపోతే వాడు దగ్గర అయ్యేటప్పటికి నువ్వు ఇరిటేషన్లో ఉంటున్నావో తెలియట్లేదు గాని తను నీ భర్త.
జీవితాంతం తనతోనే ఉండి జీవితాన్ని పంచుకోవాలి నువ్వు. వాడితో ఎంత ప్రేమగా ఉంటే నీకంత మంచిది. ఇకపై నీ ఇష్టం. చంటి ఎప్పుడు నేను అంతగా ఇబ్బంది పెట్టాడు. ఇవాళ కొత్తగా అంత సీరియస్ ఎందుకయ్యాడు? దీనంతటికీ కారణం ఆ పల్లవి వల్లే. పల్లవియా? అవును, ఆ పల్లవి ఎలాగైనా చరణ్ని దగ్గర చేసుకోవాలి అని గారడీలన్నీ చేస్తుంది. అది చూసి వీడు నాతో క్లోజ్ అవ్వాలని చూస్తున్నాడు. అందుకే ఈ గోలంతా. ముందు ఏదో ఒకటి చేసి ఆ పల్లవిని తరిమేయాలి. రే, ఆ టాబ్లెట్లేవో తీసి తనకి. ఏంటమ్మా, దేని గురించి ఆలోచిస్తున్నావు? డాక్టర్ చెప్పారు కదా, ఆలోచించి స్ట్రెస్ తీసుకోవద్దని. నేనేం స్ట్రెస్ ఫీల్ అవ్వడం లేదు మావయ్య. మరి దేని గురించి ఆలోచిస్తున్నావు? అదేనండి, ఆ రోజు బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ తెప్పించి విలేజ్ లో నాకు బ్లడ్ ఇచ్చారు, మ్యాచ్ అయింది అని చెప్పాను కదా. వాళ్ళు ఎవరు నాకు బ్లడ్ ఇచ్చారో కనుక్కోమని చెప్పాను కదా. ఏమైంది? కనుక్కున్నారా?